ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ దేవాలయం ఏ విధంగా ఉండేది, ఇవాళ ఏ విధంగా ఉందో చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. విగ్రహం కూడా స్వయంభూ స్వామివారి విగ్రహం. నేను గతంలో 1995 ఆ ప్రాంతంలో తిరుపతిలో నివసించేటప్పుడు రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి వచ్చేవాడిని. అప్పుడు విగ్రహానికి ఇప్పుడు విగ్రహానికి చూస్తే చాలా తేడా కనబడుతుంది. అంటే అన్ని రకాలుగా స్వామివారు అభివృద్ధిగా విగ్రహం నిండుగా ఎదిగింది. అలాగే ఆలయం కూడా మరి ప్రవాస భారతీయులు మా స్నేహితుడు మరి ఆయన శ్రీనివాసరావు అన్ని రకాలుగా, రవి ఐక్య గారు అన్ని రకాలుగా ఈ దేవాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా సహకరించి ఆయన నిధులు ఇవ్వటం వల్ల ఆ స్వామివారి భక్తుడుగా ఆయన నిత్యం కూడా మరి ఆయన ఇంటికి కూడా నేను టెంపుల్లో వెళ్ళాను. ఆయన నిత్యం ఆయన జపం చేస్తూ ఉంటారు. పూర్తిగా స్వామివారి ఆలయానికి అన్ని రకాలుగా ఆయన సహకరించారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయి. అన్ని రకాలుగా ఇవాళ ఆలయ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. భక్తులు కూడా చాలా విరివిగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ ప్రాంతంలోని ప్రజలు అందరం కూడా బాగుండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి కాణిపాక స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.